పై మరో కేసు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రిటైర్డ్ మహిళా ఐపీఎస్. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలకు సెపరేట్ క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు వివాదాల్లోనూ ఇరుక్కున్నారు ఆర్జీవి. ఇప్పటికే వ్యూహం సినిమా ప్రమోషన్స్ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. మొన్న మధ్య వ్యూహం సినిమా వివాదంలో పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగారు. దాని నుంచి బయటపడేలోగా మరో కేసులో ఆర్జీవి ఇరుక్కున్నారు. రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదైంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో రిటైర్డ్ మహిళా ఐపీఎస్ రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు. దహనం వెబ్ సిరీస్ పై ఫిర్యాదు చేశారు రిటైర్డ్ ఐపీఎస్. తన అనుమతి లేకుండా తన ప్రొఫైల్ను దహనం అనే వెబ్ సిరీస్లో వాడారని మహిళా రిటైర్డ్ ఐపీఎస్ ఫిర్యాదు చేశారు. దహనం సినిమాకు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు రామ్ గోపాల్ వర్మ. దాంతో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. రామ్ గోపాల్ వర్మపై పోలీసులు ఐపీసీ 509, 468, 469, 500 అండ్ 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫ్యూడలిస్టులు, నక్సలైట్లకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో దహనం అనే సిరీస్ను తెరకెక్కించారు రామ్ గోపాల్ వర్మ. కమ్యూనిస్టు నేత రాములును ఎలా హత్య చేశారు, తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ఓ కొడుకు కథగా ఈ వెబ్ సిరీస్ను నిర్మించారు వర్మ. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇచ్చిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించామని ఆర్జీవి తెలిపారు. అయితే అందులో వాస్తవం లేదని, సినిమాలో తప్పుగా చూపించారని రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని అంజనా సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా తన పేరును వాడటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.